హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీను నిషాద్ వైజాగ్. మార్నింగే లేవగానే ఈరోజు వేడివేడిగా అన్నం అయితే వండేసుకున్నానండి. అండ్ ఇక్కడ రసం కూడా అయిపోయింది. రసం కూడా తాలింపు పెట్టేసుకున్నాను. నాకు చాలా ఇష్టం. హెల్త్ ఒకటి బాగాలేదు కదా, ఇలాంటప్పుడు ఈ రసం లేకుండా అసలు అయితే తినలేక. అండ్ ఇక్కడ బంగాళదుంప బర్బాటి ఫ్రై చేస్తున్నాను. మా అమ్మాయి ఈరోజు చిక్కుడుగాయ అన్నది. సో దానికోసం చిక్కుడుగాయలు అయితే లేవు, బట్ బర్బటి ఉన్నదని బర్బటి ఆలు వేసి కర్రీ అయితే చేసేస్తున్నాను. ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి. మీరు అనుకోవచ్చు ఏంటి బర్త్డే రోజు స్పెషల్స్ ఏం చేయట్లేదని, బట్ అన్నీ తినట్లేదండి. ఎందుకంటే ఎవరికి ఒంట్లో బాగోట్లేదు, సరిగ్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా బయటకి అయితే వెళ్ళిపోయారు వర్క్ పని మీద. సో అందుకోసమైనా అన్నీ అయితే ఏమీ ఉండట్లేదు. సింపుల్గా ఇలా వండుకున్నాం. సాయంత్రం కుదిరితే ఏదైనా చేసి చేయాలి. ఈరోజు అంటే నవంబర్ 19th నండి మా అమ్మాయి బర్త్డే. అంటే నిన్న ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కదా, నిన్నటి బర్త్డే అనమాట ఇది. హాయ్ అండి, ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయినా సింపుల్గా. ఇంక పిల్లలకి అయితే స్కూల్కి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి రావాలి. వచ్చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత బయటకైతే వెళ్తాను. కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక ఇక్కడ పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చేసిన తర్వాత పాయసం అయితే రెడీ చేస్తున్నాను. ఇంక స్పెషల్స్ అయితే ఏం చేయలేదు. సో వచ్చిన వాళ్ళ పిల్లలకి పెట్టడానికి అని చెప్పేసి ఇంకా బ్లాక్లో వాళ్ళకి కూడా ఇద్దామని ఇంకా అలా డిసైడ్ అయ్యి పాయసం అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకొక పక్క మాకు మా హస్బెండ్కి ఛాయ్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకిద్దరం కలిపి ఛాయ్ తాగేసి ఇంకా బేకరీకి అయితే బయలుదేరామండి. ఇక్కడ అంతా కూడా చోకో చిప్స్ అండ్ డార్క్ చాక్లెట్స్ ఇవే ఉన్నాయి. సో ఇప్పుడు చలికాలం దగ్గు బాగా ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా కూల్ కేక్ ఒకటి కదా అని చెప్పేసి ఎప్పుడు మేము కస్టమైజ్ చేయించుకుంటాం. బట్ ఈసారి నాకు కుదరలేదు, ఇంకా అవ్వలేదు. ఇంక ఫైనల్గా మళ్ళీ ఇక్కడ చందు స్వీట్స్కి అయితే మళ్ళీ వచ్చేసాము. ఇంకా కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసి పిల్లలకి ఇవ్వడానికని ఇవన్నీ పేపర్ ప్లేట్స్లో అరేంజ్ అయితే చేసుకున్నాం. ఇంకా ఫైనల్గా పిల్లలు అయితే అందరూ వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ కోసం రెడీ అయితే చేసేస్తున్నాను. పిల్లలు అందరూ వచ్చారు. చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఎప్పుడు పిల్లలతోటే తన హ్యాపీనెస్ అనమాట. ఫ్యామిలీ అనే వాళ్ళు దూరంగా ఉండడం వల్ల మాకెప్పుడు కుదరదు. అండ్ ఇంకెక్కడితో ఇలాగ హ్యాపీగా తనకి ఎక్కడైతే యాక్చువల్గా బీచ్లో అని అన్నది, కానీ చాలా మంచు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. అందరికీ జలుబులు దగ్గులు అని చెప్పి ఇంకా పిల్లలందరూ అయితే మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఎంత బేగా కేక్ కటింగ్ అయిపోతుందా అని. ఒక పక్క హ్యాపీ, ఒక పక్క సాడ్నెస్ అనమాట. అప్పుడు దాకా మా పాప కడుపు నొప్పి అని ఏడ్చింది. ఫైనల్గా ఇంక ఈ పిల్లలందరూ వచ్చాకైతే మటుకి కొంచెం హ్యాపీగా అయ్యింది. ఇక్కడ కొంచెం కేక్ డిస్టర్బ్ అయిపోయింది. దాన్ని నుంచి మళ్ళీ నాకు గుర్తున్నట్టు అలాగే అరేంజ్ చేస్తున్నాను. పేరైతే బాగా రాయరండి, ఎప్పుడు కూడా అంత చందు స్వీట్స్లో వచ్చిన బాధ. అంతా బాగుంటుంది, బట్ నేమ్ వరకు వచ్చేటప్పటికి ఎలా పడితే అలాగే రాసేస్తారు. కేక్ కట్ చేసిన చూడండి. సరిగ్గా ఉండమ్మా. ఇంక ఇక్కడ పిల్లలందరినీ చూస్తున్నారు కదండి, మంచి హైపర్ యాక్టివ్గా ఉన్నారు. కేక్ కట్ అయితే అవుతుంది. ఇంక ఇక్కడ ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ ఇలా నోట్లో పెట్టానో లేదా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి మా అమ్మాయి. ఏంటో ఆశే తప్ప ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం వాళ్ళకి రాదు. మా అబ్బాయి అయితే కొంచెమైనా చేస్తారు, కానీ మా అమ్మాయి అయితే అస్సలు చేయదు. అసలు బాధపడుతుంది హెల్త్ బాగాలేదని.
ఇంకెక్కడి చాక్లెట్స్ అని వాళ్ళ ఫ్రెండ్స్ తన కోసం తెచ్చినవని చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోతుంది తను ఈ చాక్లెట్స్ని చూసి. ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే బయటకి అయితే బయలుదేరాము. ఇంకా నైట్ మేమేం కుక్ చేయలేదు, బయట తిన్నాము. ఇంకా తను కూడా స్టమక్ పెయిన్ అంటుంది కదని చెప్పి లైట్గా టిఫిన్ ఏదైనా చేసి వద్దామని బయలుదేరాము. ఇంకా అలా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా పాప అయితే ఫస్ట్ ఇడ్లీ అన్నదండి. సరే కదా అని తీసుకొని ఇడ్లీ పెడుతుంటే దాని యాక్టింగ్, నాకు ఇడ్లీ వద్దు అలా అన్నీ నూడిల్స్ కావాలన్నాడని నాకు కూడా నూడిల్స్ కావాలి అని అంటుంది. ఇంకేం చెప్తామండి, కడుపు నొప్పి అంటుందో పక్క, ఏం చేయాలో అర్థం కాదు. నిజంగా చెప్తుందో తెలీదు, అబద్ధంగా చెప్తుందో తెలీదు. చిన్నపిల్లలు ఎప్పుడు అంతే, తిండి విషయానికి వస్తే కడుపు నొప్పి అని ఏడుస్తుందండి మా అమ్మాయి. ఏంటో మరి ఇప్పుడు చూడండి ఎంత యాక్టివ్గా ఉందో, బీచ్కి తీసుకెళ్ళమని ఏడుస్తుంది. సో ఇడ్లీ తింటే తీసుకెళ్తామని ఏదో నచ్చ చెప్పి తినిపిస్తున్నాను. ఇక్కడైతే మా బాబు కోసం నూడిల్స్ అయితే తీసుకున్నామండి, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి ఎలా ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.